మెరిట్ స్కాలర్షిప్లు, అత్యాధునిక వసతి సౌకర్యాలతో భోజనాలు, బంపర్ ఆఫర్లతో 50 కోర్సుల్లో సీట్లు గ్యారంటీ ప్రకటించింది మన కాంచీ యూనివర్సిటీ. ప్రముఖ కంపెనీల్లో ప్లేస్మెంట్ అవకాశాలు. ఇంకెందుకు ఆలస్యం? వెబ్సైట్ ని సందర్శించండి. వివరాల కోసం నంబర్లకు కాల్ చేయండి. గత 50 ఏళ్లుగా నేను ప్రభుత్వ సర్వీసులో చూస్తూ వస్తూ ఉన్నాను. ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసినాను, నేను అడ్వైజర్గా పనిచేసినాను గవర్నమెంట్లో, నేను బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ అధ్యక్షుడిగా పనిచేసినాను. ఒక్క మాట మాత్రం నిజం, ప్రభుత్వం తన పని తాను చేసుకుంటూ పోతుంది, కానీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో మనకు అందాలి అని చెప్పంటే మనం పట్టుదలతో దాన్ని వెంటబడాల్సి వస్తుంది. బాధలు ఉంటాయి. హేమగారు చెప్పారు, నాకు రేషన్ కార్డు లేదు, ఇంకో సర్టిఫికెట్ లేదు, అది లేదని. లేకపోవడం అనేటువంటిది సహజం. ఉండేట్టుగా చేయాలని చెప్పంటే ఇట్లా రఘుకిరణ్ కానీ లేకపోతే సందీప్ కానీ ఇలాంటి వాళ్ళతో ఎందుకు రాకుండా ఉంది అని చెప్పనేటువంటి అభిప్రాయంతో ముందుకు సాగినట్టయితే సామాజిక శక్తి తప్పకుండా పనిచేస్తుందని చెప్పని నేను తెలుసుకున్నటువంటి విషయం. ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉండి చేయడం అనేటువంటిది ఒక పద్ధతి అయితే, ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు బ్రాహ్మణుల కోసం అని చెప్పని ఒక సంక్షేమ పరిషత్తు పెడితే బాగుంటుంది, ఇది ఎందుకు ఉండకూడదు, వాళ్ళలో ఎంతోమంది పేదవాళ్ళు ఉన్నారు, పేరుకు బ్రాహ్మణులు అని చెప్పంటే కనబడడానికి బాగుంటారు, కానీ తులసి దళంతో నీళ్లతో బతికేటువంటి బ్రాహ్మణులను నేను స్వయంగా చూశాను. పైకి చెప్పుకోరు, బయట చెప్పుకోరు, బాధలు పడ్డం అనేటువంటిది సహజం కదా, భగవంతుడు ఇలా చేస్తున్నాడు అనేటువంటి అభిప్రాయంతో బతకడం అనేటువంటిది చాలా వరకు ఉంది. కాబట్టి బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తును పెట్టినట్టయితే, బ్రాహ్మణులకు మేలు చేసినట్టయితే మీరు అనుకునేటువంటి ఆశయం మరింతగా సాధ్యపడుతుందని చెప్పినప్పుడు రాష్ట్ర స్థాయిలో ఒక గొప్ప సమావేశాన్ని ఏర్పరిచి నిర్ణయం తీసుకొని ఫిబ్రవరి 2017లో బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు ప్రారంభించి వీలైనంత వరకు చేయడానికి కోసం ప్రయత్నం చేశాము. నేను బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తులో అధ్యక్షుడిగా ఉన్నాను. ఇదంతా కూడా చరిత్ర. కానీ ఇప్పుడు గత 2 ఏళ్లకు పైన బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ అనేది ఒకటి ఉంది ఇక్కడ అనేటువంటి అభిప్రాయం లేనటువంటి స్థితిలో ప్రభుత్వం నిర్వహింపబడడం అనేటువంటిది మాత్రం చాలా బాధాకరం. 1-2 సార్లు రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకొచ్చాము, మంత్రి శ్రీధర్ బాబు గారి దృష్టికి తీసుకొచ్చాము. వివిధ మంత్రులతో మాట్లాడినప్పుడు కూడా బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు ఉంది కదా, మేము తప్పకుండా ముందు చూస్తామంటున్నారు, కానీ ఎంతకాలం అని చెప్పని నిర్వీర్యత అనేటువంటి విషయంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారితో నేను కోరుకునేది ఒకటే, ఉగాది సందర్భంగానైనా కనీసం ఈ విషయంలో బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తుని పునర్వ్యవస్థీకరిస్తున్నామనేటువంటి అభిప్రాయంతో ముందుకొస్తే ఎంతోమంది బ్రాహ్మణుల ఇళ్లలో మళ్ళీ చిరుదీపం వెలిగించుకున్నట్టుగా ఉంటుంది. అది నిత్యావసర సరుకుల, పిల్లల యొక్క చదువుల, పిల్లల యొక్క ఉద్యోగాల, ఏదైనా స్వయం ఉపాధి, ఏ రకంగా అయితే బాగుంటుందో చూద్దాం. ఎంతమంది వేద పండితులు ఎలా ఉన్నారో మనకు తెలుసు. దాదాపు 8-10 ఏళ్ల పాటు వేదాలు చదువుకున్న తర్వాత వాళ్ళకి ఏ రకంగా లేకపోయినట్లయితే, వేద పాఠశాలలో ఏ రకమైనటువంటి ప్రోత్సాహం లేకపోయినట్లయితే బ్రాహ్మణులు ఏ రకంగా పూజలు జరుగుతాయనేటువంటి సంగతి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మరొక్కసారి ఈ సమావేశ సందర్భంగా రఘుకిరణ్ ఏర్పరిచినటువంటి ఈ చక్కటి కార్యక్రమం, మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలందరికీ కూడా నిత్యావసర సరుకులు ఇస్తున్నామని చెప్పినటువంటి ఒక సంతోషాన్ని, ఒక సంతృప్తిని కలిగిస్తున్నటువంటి వేళ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి మరొక్కసారి నేను మనవి చేసుకుంటున్నాను. తప్పకుండా అవసరమైనట్టయితే 10 మందిని కలిసేసి మిమ్మల్ని కలవడానికి కోసం కూడా వస్తాము. కానీ నేను ఒక బాధ్యుడిగా, ఇంతకుముందు పనిచేసినటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగిగా, మీకు తెలిసిన వ్యక్తిగా మరొక్కసారి నేను మనవి చేసుకుంటాను. ముఖ్యమంత్రి గారు, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తును పునరుద్ధరించండి. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తుకు ఎవరైనా అధ్యక్షులు వేయండి, కానీ దాని కార్యకలాపాలను మాత్రం తప్పకుండా కొనసాగించాల్సిన బాధ్యత మీ మీద ఉందని చెప్పని సవినయంగా మనవి చేసుకుంటూ, ఆ రోజు వస్తుందని చెప్పని ఆశిస్తూ మీకందరికీ నా శుభాకాంక్షలు, మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. దేశ రాజకీయాలను ఏలిన మన నాయకులు, సంస్కరణలు చేపట్టిన మహానుభావులు, ఆర్థిక పరిస్థితులను అంచనా వేసిన అపర చాణక్యులు, ఆ స్ఫూర్తి
ఆ ప్రేరణ ఈ తరానికి ఆదర్శం. సమస్యలపై పోరాటం చేస్తూ దూసుకుపోతున్న ప్రతినిధులు, అన్ని వర్గాల వారితో మమేకమవుతున్న మన వాళ్ళు, ప్రజా ప్రతినిధులుగా ఎదుగుతూ రోల్ మోడల్గా నిలుస్తున్న యువనేతలు. మన లీడర్ మీ AB6 న్యూస్లో ప్రత్యేకం.